మారుతి సుజుకి ఇన్విక్టో సేఫ్టీ రేటింగ్స్ రిలీజ్ చేశారు. భారత్ ఎన్‌క్యాప్ వాళ్ళు ఈరోజు. మంచి స్కోర్ చేసింది. ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్ అండ్ సైడ్ పోల్ ఇంపాక్ట్‌లో కూడా. సో, స్కోరింగ్ ఎలా ఉందంటే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ 5 స్టార్ వచ్చింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కి కూడా 5 వచ్చిందనమాట. ఫ్రంటల్ ఇంపాక్ట్‌లో వచ్చేసి తల గ్రీన్ వచ్చింది. థైస్, లెగ్స్ కూడా గ్రీన్ వచ్చాయి. లెఫ్ట్ లెగ్ మాత్రం డ్రైవర్‌కి యెల్లో వచ్చింది. చెస్ట్ కూడా యెల్లో వచ్చిందనమాట. సో, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. గ్రీన్ వస్తే బెస్ట్ అనుకోండి. కానీ మొత్తం గ్రీన్ వస్తే వాళ్ళు ఏం చేయాలి దానికే. సో, తల, థైసు, కాళ్ళు గ్రీన్ వచ్చాయి. లెఫ్ట్ లెగ్ మోకాలు కింద ప్లస్ చెస్ట్ వద్ద మాత్రం యెల్లో వచ్చింది. అదే ఫ్రంట్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ప్యాసింజర్‌కి కూడా మంచి స్కోరింగ్ వచ్చింది. మొత్తం గ్రీన్ ఉంది చెస్ట్ తప్ప. సో, అది కూడా మంచి రేటింగే. స్టిల్ ఇట్ ఈస్ గుడ్ గుడ్ స్కోర్. అది సుజుకి నుంచి రావడం చాలా అప్రిషియేట్ చేయాల్సిందే ఇది. సో, కొద్ది రోజుల ముందు వరకు వాళ్ళ కార్లంటే చాలా చిన్న చూపు జూసేవాళ్ళు. టిన్ క్యాన్స్ అనేవాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ జేస్తున్నారు వాళ్ళు. రీసెంట్‌గా వచ్చే కార్లు. సుజుకి డిజైర్ నుంచి స్టార్ట్ అయిందనమాట. 5 స్టార్స్ తీసుకురావడం. వెరీ గుడ్. ఇంకా సైడ్ ఇంపాక్ట్‌లో కూడా మొత్తం గ్రీనొచ్చింది. నాకొకటేంటంటే సైడ్ ఇంపాక్ట్ చేసేటప్పుడు అది నాకు కొంచెం లాజికల్‌గా అనిపించదు. వాళ్ళు చాలా కింద హైట్ పెల్విక్ వరకున్న హైట్ ఉన్న వెహికల్‌తోనే క్రాష్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద వెహికలొచ్చి క్రాష్ అయిందనుకుందాం. ఒక లారీనో, బస్సో ఏదో ఒకటి. ఒక ట్రక్కో ఇప్పుడు సైడ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు పెల్విక్ వరకే కాదు కదా! అది ఈ హైట్‌లో వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా! సో, సైడ్ టెస్ట్ చేసేటప్పుడు కాస్త హైట్ ఉన్న వెహికల్‌తో వీళ్ళు టెస్ట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది కదా! జెన్యూన్‌గా ఎంత సేఫ్టీ ఉందని. వాళ్ళు ఏదో నడుము వరకున్న హైట్ దాంతోనే క్రాష్ చేస్తారనమాట. బట్ స్టిల్ ఓకే. మంచి స్కోరింగే గ్రీనొచ్చింది. అదే విధంగా సైడ్ పోల్ ఇంపాక్ట్ కూడా మంచి స్కోర్ గ్రీనే వచ్చిందనమాట. ఈ పెల్విక్, ఈ చెస్ట్, రిబ్స్, తల కూడా గ్రీనొచ్చింది. మంచి స్కోరే. సో, ఫైనల్లీ సుజుకి వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. ఇండియన్ కన్స్యూమర్స్‌కి సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు. కన్స్యూమర్సే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కార్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరు అడిగే క్వెషను ఇది ఎంత రేటింగ్ వచ్చింది భారత్ ఎన్‌క్యాప్‌లో లేదా గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో అనేసి. చాలా మంచి మూవ్ ఇది. అవేర్‌నెస్ ఉండాలి. కార్లనేది నాట్ జస్ట్ మైలేజ్ కోసమే కాదు. సేఫ్టీ అనేది ప్రయారిటీ ఉండాలి. అది ఏ బ్రాండ్ అయినా గాని. మనం గూడా కొనేటప్పుడు కాస్త వాళ్ళని గూడా పుష్ చేస్తే వాళ్ళు కూడా మారుతారు. సో, వెరీ గుడ్ మూవ్. దీనికి మనం యాక్చువల్‌గా టాటాకి థాంక్స్ చెప్పాలి. టాటా అండ్ మహీంద్రా వాళ్ళే స్టార్ట్ చేశారిది. సో, స్లోలీ అందరికీ ఇది అర్థమైందనమాట. సో, వెరీ గుడ్. మీరు కూడా ఈ కార్ కొనాలంటే ఇప్పుడు సేఫ్టీ ఉంది కాబట్టి హ్యాపీగా కొనొచ్చు.